వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిస్సింగ్ క్యారెక్టర్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 5 చెప్పుకుందాం. ఈరోజు మనం పార్ట్ 5లో 21st ప్రాబ్లం చెప్పుకుందాం. ఇలా చక్కగా మనకి స్క్వేర్ బాక్స్ ఇచ్చి దాంట్లో కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఆ నెంబర్ ఎంతో మనం కనుగొనాలి. ప్రతి రో కానీ కాలమ్స్, ప్రతి అడ్డు వరుస నిలువు వరుసలో ఎలా ఫిలప్ చేశారో మనం చూసుకొని చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ రెండు నెంబర్స్ని ఏదో చేశాడు. ఏం చేశాడు చూడండి, 42 - 38 = 4. 42 - 38 = 4 అంటే బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని తీసివేస్తే 4 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి 23, 28. చూడండి 28లో నుంచి 23 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 5 వచ్చింది. ఓకేనా, 28లో నుంచి 23 సబ్ట్రాక్షన్ చేస్తే తీసివేస్తే 5 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ దీనికి 4 పక్కన ఇంకొక 4 రాశాడు, 44 అయింది. ఇక్కడ కూడా 5 పక్కన ఇంకో 5 తీసుకున్నాడు, 55 ఇక్కడ రాశాడు. ఓకేనా, 44, 55. అలాగే ఇక్కడ కూడా బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని తీసివేస్తే ఈ రెండింటిని, ఇక్కడ ఇందాకలే ఇది తీసాం, ఇప్పుడు ఈ రెండు 39 - 37. చూడండి 39 - 37 అంటే 2. 2 అంటే ఏం చేయాలి, 2 పక్కన ఇంకో 2 తీసుకోవాలి. 2 తీసుకుంటే ఎంత వచ్చింది, 22. సో ఇలా లాజిక్గా మనకి ఈ యొక్క మిస్సింగ్ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ చాప్టర్, కంపల్సరీ చాప్టర్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకి 22 అంటే ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి ఏం చేశాడంటే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చి ట్రయాంగిల్లో 3 నెంబర్స్ ఇచ్చాడు, మధ్యలో 48 ఇచ్చాడు. సో ఈ 3 నెంబర్లని మనం ఏదో చేస్తే 48 వచ్చిందనమాట. ఏం చేశాడు చూద్దాం. 3 × 4 × 8, 3 × 4 × 8 ఈ 3 నెంబర్స్ని మనం ఇంటూ చేసుకుందాం. 3 × 4 = 12, 12 × 8 = 96. 96లో దాన్ని హాఫ్ చేశాడు, 96/2 అంటే 48. ఓకేనా, సరిపోయింది కదా. 2 టేబుల్ దీంట్లో 2 × 4 = 2 × 8 = సో 48. సో అంటే ఏం చేశాడు, అన్ని 3 నెంబర్ని ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్లో హాఫ్ చేశాడు, అంటే /2. అలాగే ఇప్పుడు మనం కూడా ఇచ్చేస్తే ఆన్సర్ రావాలి కదా. చూడండి 5 × 2 × 7 దట్ ఈజ్ ఈక్వల్ 5 × 2 = 10, 10 × 7 = 70. 70 / 2 అంటే 35. 70లో హాఫ్ 35, 2 టేబుల్ పోతుంది కదా. చూడండి 2 × 3 = 2 × 5 = సో ఆన్సర్ ఈజ్ 35. సో కాబట్టి ఆప్షన్ సి, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అంటే ఏం చేశాడు, ఇచ్చినటువంటి 3 నెంబర్ని ఇంటూ చేసి దాంట్లో సగం తీసుకున్నాడు, హాఫ్ చేశాడు. అలాగే ఈ నెంబర్స్ యొక్క ఇంటూ చేసి హాఫ్ తీసుకుంటే 35. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఏం చేశాడు, ఒక స్టార్ లాగా ఇచ్చాడు. స్టార్ ఇచ్చి 7, 15, 31, 63, ఇక్కడ 127, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో అంటే ఏం చేశాడు, దీన్ని 7 నుంచి ఏదో చేసుకుంటే వెళ్ళాడు. చూద్దాం. 7 × 2, 7ని డబుల్ చేశాడు, 7 × 2 = 14, 14 + 1 కలిపాడు అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ 15. అంటే 7ని డబుల్ చేసి +1 కలిపాడు, కలిపితే 15 వచ్చింది. ఇప్పుడు మనం 15 తీసుకుందాం. 15ని డబుల్ చేస్తే 30 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 31. చూడండి ఈ రెండు కరెక్ట్గా వచ్చినాయి కదా, 31. ఇప్పుడు మనం 31ని డబుల్ చేద్దాం. 31ని డబుల్ చేస్తే 31 × 2 అంటే 62 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 63. ఓకేనా, ఇది కూడా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 63ని డబుల్ చేద్దాం. 63 × 2 6, 126 + 1 127. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, 127 కూడా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 127ని 127 × 2, 127 × 2 దీన్ని డబుల్ చేస్తే ఏమవుద్ది చూడండి, ఇక్కడ 4, 5, 2 + 1 254 + 1 అంటే 255. 255 ఆన్సర్. ఓకేనా, ఎక్కడ ఉంది 255, ఆప్షన్ ఏ. ఓకేనా, ఇక్కడ ఎంత ఉండాలండి, ఇక్కడ 255. అంటే ఏం చేశాడు, ఇచ్చిన నెంబర్ని డబల్ చేస్తూ +1 కలిపాడు. డబల్ చేసి +1 కలిపితే మనకి ఎంత వచ్చింది, 255, ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 24th ప్రాబ్లం. సో ఇక్కడ మనం మిస్సింగ్ క్యారెక్టర్లో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ పార్ట్ 5 చేస్తున్నాం. సో అన్ని చాప్టర్లు కూడా మనకి ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చాప్టర్లని కూడా నేను
ఒక 10 చేస్తున్నా పార్ట్ 1, పార్ట్ 2 అని. సో, ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలంటే మన ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అలా అన్నీ ఉంటాయి. మీకు టైం ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు ఏ చాప్టర్ చేసుకొని ఆ చాప్టర్‌కి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్‌లన్నీ చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటదనమాట. ఓకేనా? సో, కాబట్టి ప్రతి చాప్టర్‌ని నేను ప్లే స్టోర్‌లో పెడుతున్నాను. తర్వాత ప్లే లిస్ట్ అని ఉంటది మనకి యూట్యూబ్‌లో. దాంట్లో పెడుతున్నాను. యూట్యూబ్‌లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అన్నీ అందుబాటులో ఉంటది. నేను అప్లోడ్ చేయంగానే మీకు వెంటనే వచ్చేస్తది మెసేజ్. పలానా చాప్టర్ ఈరోజు అప్లోడ్ చేశారు అని. సో, అవన్నీ మీరు చూసుకొని అవన్నీ లైన్‌గా పెట్టున్నారు వీడియోస్ అన్నీ. చక్కగా రోజు ఒక 2, 3 వీడియోస్ చూసుకొని చక్కగా చేసుకోవచ్చు. సో, కాబట్టి ఎందుకని అన్నీ ఒకేసారి మీరు ప్రిపేర్ అవ్వలేరు కాబట్టి మన యూట్యూబ్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైన్‌గా చాప్టర్స్ రాసుకొని 1 బై 1 చేసుకుంటే వెళ్ళండి. తర్వాత మనకి చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ తర్వాత ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి. ఆ తర్వాత మోడల్ ఎగ్జామ్ కూడా పెట్టాను. ప్రతి చాప్టర్ నుంచి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ కూడా పెట్టాను. సో, అవన్నీ మీరు చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి, సర్కిల్ చేసి 1, 2, 3, 5, 8 డాష్ అని ఇచ్చాడు. చూడండి. అంటే ఏం చేసాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 నెంబర్స్. చూడండి 1 + 2 = 3. ఈ 2 నెంబర్‌ని యాడ్ చేసి ఇక్కడ ఏసాడు. ఓకేనా? ఇప్పుడు ఈ 2 నెంబర్‌ని యాడ్ చేసి ఇక్కడ ఏసాడు చూడండి. 2 + 3 = 5. 2 + 3 = 5. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ 3 + 5. 3 + 5 = 8. ఇక్కడ వేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2 నెంబర్లు. కాబట్టి 5 + 8 = 13. సో, ఆన్సర్ ఈజ్ 13, ఆప్షన్ బి. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే. పార్ట్ 5లో లాస్ట్ ప్రాబ్లం చూడండి, 25th ప్రాబ్లం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం కూడా మిస్సింగ్ క్యారెక్టర్లో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్. సో, ఎలా ఇచ్చాడు ఇక్కడ? అన్నీ కూడాను మనకి చక్కగా బాక్సులు ఇచ్చి బాక్స్లో కొన్ని నెంబర్లు ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే 2 నెంబర్లు కలిపి చేస్తే 3 నెంబర్ వస్తుందన్నమాట. సో, దాన్ని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్లనే వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ 84ని 12తో డివిజన్ చేస్తే చూడండి, 84ని 12తో డివిజన్ చేస్తే 12 7 * 84. 12 7 * 84 ఇంటూ 2 చేసాడు దీన్ని. సో, 14 ఇంటూ 2 చేస్తే 7 2 * 14. అలాగే మరి దీన్ని కూడా రావాలిగా. 81 డివైడెడ్ బై ఈ 9 తీసుకుంటే 9 9 * 81 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. సో, 9 టేబుల్ దీంట్లో 9 టైమ్స్ పోయింది కదా. 9 9 * 81. 9 ఇంటూ 2 డబల్ చేస్తే 18 వచ్చింది. అలాగే ఇది కూడా చూడండి, అక్కడ 88 డివైడెడ్ బై 11 టేబుల్ దీంట్లో 8 టైమ్స్ పోద్ది. 8 ఇంటూ 2 16. ఓకేనా? సో, ఆన్సర్ ఈజ్ 16. 16 అంటే ఆప్షన్ డి. ఓకేనా? సో, ఇలా మనం మిస్సింగ్ క్యారెక్టర్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 కూడా ఇవాళ చేసుకున్నాం. సో, మీరు చేయాల్సినటువంటి ఏంటంటే మనకున్నటువంటి అన్ని చాప్టర్స్, రీజనింగ్లో ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా లైన్గా నేను లిస్ట్ పెడుతున్నాను. వాట్సాప్ గ్రూప్లో నేను లిస్ట్ పెడుతున్నా. ఆ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని లైన్గా చక్కగా 1 బై 1 నోట్స్లో చేసుకుంటూ వెళ్ళండి. చేసుకునేటప్పుడే మీరు ఏం చేస్తారంటే ఒక చాప్టర్ అయిపోగానే దాంట్లో ఉన్న ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని చేయండి. దాని తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ చేయండి. సో, అప్పుడు చాప్టర్ అంతా కంప్లీట్ చాప్టర్ అనమాట. సో, మనకి ఒక్కొక్క చాప్టర్లో ఈజీగా 75 బిట్స్ వస్తున్నాయి. 75 బిట్స్. ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి 3 వీడియోస్ ఉన్నాయి. తర్వాత 3 వీడియోస్ అంటే 15 + 15 + 15 45. ఓకేనా? 45 ప్లస్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్లో 15 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. 15. సో, అక్కడికి మనకి 60 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. 60 ప్లస్ ఈ ఒక 50 అంటే 110 ప్రాబ్లమ్స్. 110 ప్రాబ్లమ్స్ ప్రతి చాప్టర్, రీజనింగ్ ప్రతి చాప్టర్స్ నుంచి మీకు సుమారుగా 110 ప్రాబ్లమ్స్ నేను మీకు ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో, ఆల్మోస్ట్ మీరు 90% అన్నీ చేయగలుగుతారు. ఓకేనా? సో, మనం అన్నీ చేయాలంటే మనం చేయాల్సింది ఇవన్నీ నీట్గా రాసుకోవాలి. సో, మనం ఏం చేస్తుంటామంటే ఫోన్ దగ్గరికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా మన మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక 4 లెక్కలు చేయగానే ఆటోమేటిక్గా ఏం చేస్తాం, వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. అక్కడ మనకి ఇది అయిపోతుంది. సో, కాబట్టి రోజుకు ఒక చాప్టర్ మీరు టార్గెట్ పెట్టుకుంటే ఒక్క చాప్టర్ చాలు. 1 చాప్టర్ కానీ మీరు చేయగలిగితే గ్యారంటీగా మీరు విన్ అయిపోతారు. సమస్య లేదనమాట అసలు. ఎందుకంటే మనం అంత క్లియర్గా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే 3-4 ఇయర్స్ నుంచి చాలామంది విద్యార్థులు మనకి సెలెక్ట్ అవుతూ ఉన్నారు. సో, కాబట్టి మీరు కూడా సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి?
కంపల్సరీగా అందరూ కూడాను నోట్స్లో చక్కగా రాసుకుంటూ లైన్గా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మీరు మోడల్ ఎగ్జామ్స్ పేపర్లో మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది కాబట్టి అవి కూడా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మీ అందరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ చేస్తాను. మనకి ఎడ్యుకేషన్ ఛానల్లో మనకి ఏమి పెద్దగా మనీస్ రావు. ఎందుకంటే ఎక్కువ లక్షల్లో మన వీడియోని ఎవరు చూడరు. మన వీడియో పెట్టగానే ఒక 500 మందో, ఒక 600 మందో లేకపోతే 1000 మంది చూస్తారు అంతే. ఎక్కువ చూడరు. లక్షలు చూస్తేనే మనీ వస్తుంది కాబట్టి మనకి ఎడ్యుకేషన్ ఛానల్లో మనకి మనీ అనేది ఎక్కువగా రానే రాదు. కాబట్టి మీరేం చేయాలి, ముందు మీ ఫ్రెండ్స్కి, తర్వాత సబ్స్క్రైబర్స్ ఎక్కువగా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో మన టార్గెట్ ఏంటంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఇప్పటికి మనకి 21,500 మెంబర్స్ ఉన్నారు. సో దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకొని 1,00,000 వరకు మీరు తీసుకెళ్తారు. మీ విద్యార్థులందరూ కూడాను మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ స్నేహితులకి అందరికీ కూడా పంపించుకుంటూ ఉంటే గ్యారెంటీగా త్వరగా మనం 1,00,000 ఆపుతాం. ఎంటర్టైన్మెంట్ ఛానల్లో అయినటువంటి స్పీడ్గా అయితే మన ఎడ్యుకేషన్ అవ్వదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటేనే పక్కన పడేస్తాం మన వీడియోని. ఏముంది తీసే అంటుంటాం కదా. సో కాబట్టి ఎక్కువగా మనకు ఉపయోగపడేటువంటి విద్యార్థులందరికీ మన ఛానల్ని పంపించండి, సబ్స్క్రైబ్ చేయించండి. 1,00,000 త్వరలో మనం 1,00,000 కావాలని మీ అందరూ కూడా సహకరిస్తే గ్యారెంటీగా మనం 1,00,000 అవుతాం. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ మనం పార్ట్ 6లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.